హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం లక్ష్యాలు స్పష్టీకరణలు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెథడాలజీలో భాగంగా మ్యాక్సిమం అన్ని మెథడాలజీలకు కూడా అవసరమయ్యేటటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్. లక్ష్యాలు స్పష్టీకరణలు అంటాం. లక్ష్యాలు స్పష్టీకరణలో దీనికోసం 1948లో అమెరికాలోని బోస్టన్ అనే నగరంలో ప్రపంచ విద్యావేత్తల సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో ప్రపంచంలోని మొత్తం అన్ని పాఠశాలలో కూడా సరైన విద్యా విధానం ఉండాలని చెప్పి విద్యావేత్తలందరూ డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్లో అందరూ పాల్గొన్నారు, కానీ ఒక కొలిక్ అయితే రాలే. ఆ సమావేశానికి హాజరైన వ్యక్తుల్లో బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే వ్యక్తి ఒకలండి. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనే వ్యక్తి కూడా పాల్గొన్నారు. ఈ కొలిక్ రానప్పుడు ఈయన ఏం చేశాడంటే 1948 నుంచి ఎలాగైనా సరే ఒక విద్యా విధానాన్ని సరైనటువంటి దిశానిర్దేశం చేయాలని చెప్పి ఆయన అనేక దేశాలు తిరిగి చాలా పరిశోధనలు చేశాడండి. గమనించాడు విద్యా వ్యవస్థలన్నింటినీ కూడా. గమనిస్తే ఈయనకి తట్టింది ఏంటంటే ఒక గ్రంథం రాయాలని చెప్పి అన్నింటినీ పరిశీలించి ఒక గ్రంథం రాశాడండి. ఆ గ్రంథంలో మొత్తం విద్యా లక్ష్యాలన్నింటినీ కూడా 3 రంగాలకు అన్వయించడం జరిగింది. ఆ గ్రంథం పేరేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో విద్యా లక్ష్యాలన్నింటినీ కూడా 3 రంగాలకు అన్వయించడం జరిగిందనమాట. 3 రంగాలకి 3 డొమైన్స్కి అప్లై చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ అని ఆ గ్రంథానికి పేరు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 3 రంగాలకు అన్వయించడం జరిగిందనమాట. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనే విద్యావేత్త. ఆ 3 రంగాలు ఏంటో చూద్దాం. ఆ 3 రంగాలు చెప్పే ముందు కొన్ని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. టెర్మినాలజీ ఏంటంటే గమ్యము, ఉద్దేశ్యము, లక్ష్యము, స్పష్టీకరణ. గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్ అండ్ స్పెసిఫికేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ క్రింది వాటిలో సరైన క్రమాన్ని అమర్చండి అని చెప్తాడు అనమాట. అరేంజ్ ది రైట్ ఆర్డర్ అని చెప్పినప్పుడు గోల్ నుంచి ఎయిమ్ నుంచి ఆబ్జెక్టివ్ నుంచి స్పెసిఫికేషన్స్ ఫామ్ అవుతాయి. అందువల్ల గమ్యాల నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాల నుంచి స్పష్టీకరణ. స్పష్టీకరణ నెరవేరితే లక్ష్యం నెరవేరుతుంది, లక్ష్యం నెరవేరితే ఉద్దేశం నెరవేరుతుంది, ఉద్దేశం నెరవేరితే గమ్యం నెరవేరుతుంది. ఈ అన్నింటిలో అతి పెద్దది ఏదంటే గమ్యం. క్రింది వాటిలో పెద్దది ఏదని అడుగుతాడు, అప్పుడు గమ్యం అవుతుంది. సో ఆ విధంగా ఈ 4 కూడా ఒక ఆర్డర్లోని గుర్తుంచుకోండి. ఇంతకీ గమ్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అనేది ఒక గమ్యం అనుకుందాం. ఇది చాలా పెద్దది, అంత వేగం నెరవేరదు. కాబట్టి దేశం అంతటికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఒక రాష్ట్రానికి అప్పచెప్తారు. రాష్ట్రాలు ఏం చేస్తాయి, ఒక జిల్లాని తీసుకుంటాయి, ఒక జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ముందు ప్రవేశపెడతాయి. ఆ జిల్లాలు ఏం చేస్తాయి, మండలాలకి లక్ష్యాలను ఇస్తాయి. ఆ మండలాల్లో ఉన్నటువంటి అధికారులు, ఆ గ్రామాల్లో కూడా
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉండడం వల్ల మెరుగుపరిచి చివరికి ఇది నెరవేరడం జరుగుతుంది. అంటే గమ్యం అనేది పెద్ద భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యం, దానికన్నా చిన్నది ఉద్దేశం, దానికన్నా చిన్నది లక్ష్యం, లక్ష్యం కన్నా చిన్నది స్పష్టీకరణ. సో ఆ విధంగా ఇవన్నీ కూడా నెరవేరినప్పుడే ఈ ముందు చిన్నదాని నుంచి అలాగే ఇటు నుంచి ఇలా కూడా రాయొచ్చండి. ఈ విధంగా అంటే స్పష్టీకరణలు అన్నీ కలిసి లక్ష్యాలు, లక్ష్యాలన్నీ కలిసి ఉద్దేశాలన్నీ కలిసి గమ్యాలు ఏర్పడతాయి, గమ్యాలు నెరవేరుతాయి. సో ఆ విధంగా ఈ మండలం ఫుల్ అయిపోతే జిల్లా ఫుల్ అవుద్ది, జిల్లా అయితే రాష్ట్రం, రాష్ట్రం అయితే దేశం. సో ఈ విధంగా 1 by 1 అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందుకే యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్, యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్, ఈ యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనేటటువంటి ఈ సంస్థ ఏం చేసిందంటే గమ్యం నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పింది. చాలా ఇంపార్టెంట్. గమ్యం నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పినటువంటి సంస్థ లేదా హ్యాండ్ బుక్ ఏది అంటే యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనేది గమ్యాల నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పింది. తర్వాత బ్రిటన్లోని ఒక యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్, ఈ ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్ అని ఆయన ఏం చెప్పాడంటే గమ్యము మరియు ఉద్దేశానికి మధ్య గమ్యాలకి ఉద్దేశాలకు మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ఎన్నోసార్లు అడిగాడు. ఒక గొలుసు రూపంలో, ఒక చైన్ సిస్టంలో ఉంటుంది రెండింటి మధ్య రిలేషన్ అని చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్. గమ్యానికి ఉద్దేశాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. సో దెర్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ గోల్ అండ్ ఎయిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చైన్ అని చెప్పాడు అనమాట. ఎవరంటే ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్ అనే సైంటిస్ట్. సో ఆ విధంగా ఈ రెండు స్టేట్మెంట్స్ గుర్తుంచుకోండి. గమ్యాల నుంచి ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పింది యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. గమ్యాల నుంచి గమ్యానికి ఉద్దేశాలకు మధ్య సంబంధం గొలుసు రూపంలో ఉంటుందని చెప్పింది రిచర్డ్ వైట్ఫీల్డ్ అండి. ఇప్పుడు మనం 3 రంగాలు అన్నాం కదా, బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఆ 3 రంగాలు ఏంటో చూద్దాం. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ తన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో మొత్తం విద్యా లక్ష్యాలన్నింటినీ కూడా విద్యా లక్ష్యాలను 3 రంగాలకు అన్వయించడం జరిగింది. 3 రంగాలకు అన్వయించారు అంటే 3 డొమైన్స్. ఆ 3 డొమైన్స్ చెప్పాడండి. ఆ 3 డొమైన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాగ్నిటివ్ డొమైన్. రెండోది ఎఫెక్టివ్ డొమైన్. మూడోది సైకోమోటార్ డొమైన్. ఈ విధంగా 3 రకాలను 3 రంగాలుగా అన్వయించాడు. ఫస్ట్ ఏంటంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇలా 3 రంగాలకి అన్వయించడం జరిగింది. ఈ 3 రంగాల్ని పరిశీలిస్తే ఈ రంగాలలో ఏముంటాయంటే వీటిల్లో లక్ష్యాలను ఏర్పాటు చేయడం జరిగింది, లక్ష్యాలను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే జ్ఞానాత్మక రంగంలో ఒక 6 లక్ష్యాలను పెట్టడం జరిగింది. ఆ 6 లక్ష్యాలు ఏంటంటే నాలెడ్జ్, జ్ఞానము, అవగాహన, నాలెడ్జ్, అండర్స్టాండింగ్,
అప్లికేషన్, అన్వయం, విశ్లేషణ, ఎనాలిసిస్, సంశ్లేషణ, సింథసిస్, చివరిది మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. సో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ విధంగా 6 లక్ష్యాలని ప్రవేశపెట్టడం జరిగింది. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషను, ఎనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. సో ఈ విధంగా 6 లక్ష్యాలుగా ఈ జ్ఞానాత్మక రంగంలో వీటిని విభజించడం జరిగింది. ఇవి కూడా ఆర్డరేనండి. దేని తర్వాత ఏంటనేది మొన్న 2024 డిఎస్సీలు అడిగిన బిట్ అనమాట. జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాల యొక్క అనుక్రమణకను గుర్తించండి అని ఇచ్చాడు బిట్. అంటే ఫాలోయింగ్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్ ఆబ్జెక్టివ్స్. సో ఆ విధంగా ఈ ఆర్డర్లోని పెట్టాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో భాగంగా ఈ 6వ లక్ష్యంలో మూల్యాంకనాన్ని అటు తీసి ఈ సింథసిస్ని ఇటు పెట్టడం జరిగింది. ఆ సింథసిస్ పేరుగా ఏం పెట్టారంటే సృష్టించడం, క్రియేషన్. సృష్టించడం అనేది పెట్టారండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ పాత సిలబస్ ప్రకారము జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. కానీ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏదంటే సృష్టించడం అంటే క్రియేషన్ అనేది గుర్తుంచుకోవాలి. సృష్టించడం అంటే క్రియేటివిటీకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏదంటే ప్రజెంట్ సృష్టించడం అనేది రాయాలి. ఇవి 6 లక్ష్యాలు జ్ఞానాత్మక రంగంలో ఉండేవి. ఇప్పుడు భావావేశ రంగంలో ఏముంటాయి చూద్దాం. ఇంకా దీనికన్నా ముందు పరిశీలిస్తే జ్ఞానాత్మక రంగం మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన వాడు బిఎస్ బ్లూమ్స్ ఈయనే. కానీ భావావేశ రంగం మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు అంటే పరిశోధన చేసి దీని మీద ఎక్కువ ప్రాచుర్యం సంపాదించిన వారు ఎవరంటే డేవిడ్ ఆర్ క్రాత్వెల్ అనేటటువంటి విద్యావేత్త. ఈ సైకోమోటార్ డొమైన్ మీద ఎక్కువగా పరిశోధన చేసి దీనికి ప్రాచుర్యం సంపాదించిన వాళ్ళు ఎవరంటే ఆర్హెచ్ దవే అండ్ హారో అనే సైంటిస్టులు మరియు ఎలిజబెత్ సింప్సన్. సో ఆర్హెచ్ దవే, హారో అండ్ ఎలిజబెత్ సింప్సన్. ఈ విధంగా జ్ఞానాత్మక రంగంలో అయితే బిఎస్ బ్లూమ్స్, భావావేశ రంగంలో అయితే డేవిడ్ ఆర్ క్రాత్వెల్, అలాగే సైకోమోటార్ డొమైన్లో ఆర్హెచ్ దవే, హారో అండ్ ఎలిజబెత్ సింప్సన్. వీళ్ళు అంటే ఈ రంగంలో ఎవరు కృషి చేశారు అనడానికి ఆ సైంటిస్టుల పేర్లు అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత శాస్త్రవేత్తలు ఈ విద్యావేత్తలు చెప్పిన దాని ప్రకారం జ్ఞానాత్మక రంగం అనేది హెడ్కి సంబంధించింది. హెడ్ అంటే తలలోని బ్రెయిన్కి సంబంధించి నాలెడ్జ్ని అంటే మనం ఒక క్వశ్చన్ అడగగానే వెంటనే రీకాల్ చేసి చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికవి ఎవరో నన్నయ్య అని చెప్తాం. అలాగే ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. అలాగే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ యాంపియర్స్. ఇలా అడగగానే ఎలాగైతే చెప్తున్నామో అందుకే ఇది మైండ్లో నుంచి బయటకు తీసి చెప్తాం కాబట్టి ఇది హెడ్కి సంబంధించిందని చెప్పారు. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఇవన్నీ. అది హెచ్ఏ, ఇది హెడ్కి సంబంధించింది. అలాగే భావావేశ రంగం అనేది హార్ట్ పేరులో ఉంది. భావావేశాలంటే ఎఫెక్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్. అందువల్ల ఇది హార్ట్కి సంబంధించింది. భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. అలాగే సైకోమోటార్ డొమైన్, మోటార్ అంటే చలనం అంటే పనిచేయడం, ఇది హ్యాండ్స్కి సంబంధించింది. హ్యాండ్స్ అలాగే లెగ్స్ కూడా ఆటోమేటిక్ పార్టిసిపేట్ చేస్తాయి. అందువల్ల 3 కూడా 3 హెచ్లేనండి. 3 హెచ్లే గుర్తుంచుకోవాలి. హెడ్, హార్ట్, హ్యాండ్స్ మూడింటికి సంబంధించి. అలాగే వాటిపైన పరిశోధన చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన సైంటిస్ట్స్. ఇప్పుడు భావావేశ రంగంలో ఏ లక్ష్యాలు ఉన్నాయో చూద్దాం. భావావేశ రంగంలో ఇందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే
రిసీవింగ్ గ్రహించడం తర్వాత రెండోది రెస్పాండింగ్ ప్రతిస్పందించడం తర్వాత వాల్యూయింగ్ విలువ కట్టడం ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపనం ఫిఫ్త్ వన్ క్యారెక్టరైజేషన్ శీలస్థాపనం. సో ఈ విధంగా రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్ ఈ 5 ప్రధానమైనటువంటి లక్ష్యాలకి ఇందులో ఉంటాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క దాని నుంచి ఇంకా మనకి ఆసక్తి లేదా అభిరుచి, అలాగే అభినందన, ఇలాంటివన్నీ వైఖరి, ఈ 3 వస్తాయి. అభిరుచి లేదా ఆసక్తి, వైఖరి, అభినందన అంటే యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ అండ్ ఎప్రిషియేషన్, ఈ 3 కూడా దేని నుంచే వస్తాయి. తర్వాత ఈ మానసిక చలనాత్మక రంగంలోని ఇమిటేషన్ అనుకరణ అనేది ఉంటుంది మానసిక చలనాత్మక రంగంలో. తర్వాత మ్యానిప్యులేషన్ హస్తలాఘవం మ్యానిప్యులేషన్. తర్వాత ప్రెసిషన్, ఇది ఉచ్చారణ లేదా సమన్వయము. ప్రెసిషన్ నిమిషం మరి సునిశ్చితత్వం, ప్రెసిషన్ అంటే సునిశ్చితత్వం. తర్వాత ఆర్టిక్యులేషన్ ఉచ్చారణ, దీన్ని సమన్వయం అని పిలుస్తారు. ఆర్టిక్యులేషన్. తర్వాత నేచురలైజేషన్ సహజీకరణము లేదా దీన్నే స్వాభావీకరణము అంటారు. సో ఆ విధంగా మానసిక చలనాత్మక రంగంలో ఆ లక్ష్యాలు ఉంటాయి. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టిక్యులేషన్, నేచురలైజేషన్. ఇంక ఇందులో భాగంగా ఇందులో లేకుండా ఉండి మనకు బాగా ఉపయోగపడింది ఇందులో స్కిల్ అండి, నైపుణ్యం ఏ రంగంలోకి వస్తుంది అంటే నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగంలోకి వస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టు అభిరుచి, అభినందన, వైఖరి ఇందులోకి వస్తాయి అంటే భావావేశ రంగంలోకి వస్తాయి. జ్ఞానాత్మక రంగంలో 6 ఉంటాయి. ఇందులో ప్రజెంట్ అత్యున్నత లక్ష్యం ఏది అంటే సృష్టించడం, క్రియేషన్. ఈ విధంగా బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే సైంటిస్ట్, విద్యావేత్త విద్యా లక్ష్యాలన్నింటినీ కూడా 3 రంగాలకు అన్వయించిన తర్వాత వాటి మీద ప్రత్యేకించి పరిశోధనలు చేసి ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి సైంటిస్టులుగా వీళ్ళు పేరు పొందారండి. సో ఆ విధంగా 3 రంగాలకు అన్వయించి 3 లక్ష్యాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో వీటిలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.